ఈరోజు ఇక్కడ ఆదిపట్ల పిఎస్ రావడం జరిగింది. ఎందుకంటే రాత్రి 2 గంటల ప్రాంతంలో కుర్మల్గూడ జేఎన్యూఆర్ క్వార్టర్స్ లోపల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి దిమ్మ కట్టడంతో అదేదో చేయరాని నేరంగా భావించి అధికారులు ఆ యొక్క దిమ్మను రాత్రి 2 గంటల ప్రాంతంలో జేసీబీలు తీసుకొచ్చి కూల్చడమే కాకుండా మహేష్ అనే ఈ యొక్క సంఘ సంస్కర్త మన సంఘ నాయకుడు మహేష్ గారి ఇంట్లోకి చొరబడి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే సరే ఒకవేళ పెద్దలు అన్నట్టు రోడ్డు మీద దిమ్మ పైన ప్రతిష్ఠిస్తే ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే తీసిరంటే ఒక అర్థం ఉన్నది దానికి. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే రైట్ కూడా లేదనే విధంగా ఈ యొక్క పోలీసులు ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక స్వేచ్ఛ అనేది ఉంది, నచ్చిన వాళ్ళని పూజించుకోవచ్చు, ఒక వ్యక్తి స్వేచ్ఛ అనేది ఉన్నది. దాన్ని ఈ యొక్క అధికారులు వ్యక్తి స్వేచ్ఛను కూడా హరిస్తూ రాత్రి వాళ్ళ ఇంట్లోకి చొరబడి విగ్రహాన్ని తీసుకెళ్లడంతో పాటు ఆ యొక్క ఇంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రజల మీద పడ్డప్పుడు తిరగబడాల్సి ఉంటుంది. ఈ విధంగా గాంధీ మార్గంలో మేము కూడా చట్ట ప్రకారం ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో కూడా మేము చూసాం ఈ యొక్క పోలీసులే మా మీద దాడులు జరిగినప్పుడు కూడా అట్రాసిటీ బుక్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ పేరుకు మాత్రమే అట్రాసిటీలు బుక్ చేస్తున్నారు. తెర వెనుక మొత్తం వీళ్ళే పోలీసు వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి కేసులు కూడా ముందుకు రావడం లేదు, అన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ ఇప్పుడు ఎలాంటివి కంప్లైంట్ లేకపోయినా కూడా వీళ్ళే మున్సిపల్ వాళ్ళు చేయాల్సిన పని కూడా పోలీసులు వాళ్ళు వచ్చి జేసీబీలతో తీయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఈ యొక్క సంఘటన మేము ఖండిస్తున్నాం. పెద్దలు చెప్పినట్టు ఏసీపీ గారు చర్య తీసుకోకపోతే డీసీపీ కానీ సిపి కానీ అవసరం అనుకుంటే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర కూడా మేము తీసుకెళ్లి ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు లోపల అనుకున్నామో లోపల కాకుండా మెయిన్ రోడ్ పైన ఎంట్రన్స్ పైన మేము ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు కూడా మేము వెనక పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ మెయిన్ రోడ్ పైన నెలకొల్పే విధంగా అధికారికంగా మేము నెలకొల్పే విధంగా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము నిర్మించేదాకా.